హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవి శేఖర్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దసరా స్పెషల్ నైవేద్యాల్లో భాగంగా 7వ రోజు శ్రీ మహాచండీదేవి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడానికి కదంబం ప్రసాదాన్ని అయితే తయారు చేసుకుందామండి. ఈ కదంబం ప్రసాదం చూస్తానికి సాంబార్ అన్నంలా అనిపిస్తుంది, కానీ ఇందులో మనం ఉల్లి వెల్లుల్లి వాడకుండా చేసుకుంటాము. ఈ కదంబం గురించి లలితా సహస్రనామంలో కూడా ఉన్నదండి. దీనినే సర్వోదన ప్రీత చిత్త అని అంటారు. సర్వ అంటే అన్ని రకాలు అని, ఓదనం అంటే అన్నం, ప్రీత అంటే ఇష్టపడటం, చిత్త అంటే మనసు కలిగి ఉండడం. అన్ని రకాల ఆహార పదార్థాలను ఇష్టపడే చిత్తం కలిగిన తల్లి అని అర్థం. అన్ని రకాల కూరగాయలు, బియ్యం, పప్పుతో చేస్తారు కాబట్టి దీనిని కదంబం అంటారు. ఈ కదంబం తయారు చేయడానికి ముందుగా 1 కప్పు బ్రౌన్ రైస్ తీసుకొని ఒక బౌల్లో వేసుకొని నీళ్లు పోసుకొని ఒక 2 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకొని దీంట్లో నీళ్లు పోసి ఒక 2 గంటలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే రైస్ కొలుచుకున్నామో అదే కప్పుతో సగం కప్పు వరకు కందిపప్పు, సగం కప్పు పెసరపప్పు తీసుకొని చక్కగా నీళ్లు పోసుకొని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని మనం నానబెట్టుకున్న బ్రౌన్ రైసు, కందిపప్పు, పెసరపప్పు కూడా వేసేసుకొని మనం రైస్ పప్పులు కలిపి 2 కప్స్ తీసుకున్నాం కాబట్టి 5 కప్స్ వాటర్ పోసుకోవాలి. బ్రౌన్ రైస్ కాబట్టి నేను 5 కప్స్ వాటర్ పోస్తున్నాను. మీరు నార్మల్ రైస్తో చేసే లెక్కైతే 4 కప్స్ పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈ రైస్ ఉడికేలోపు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 3 కప్స్ వాటర్ పోసుకొని వాటర్ని బాగా మరిగించుకోవాలి. ఈ మరుగుతున్న నీళ్ళలో ఒక 10 గుమ్మడికాయ ముక్కలు, ఒక 10 సొరకాయ ముక్కలు, ఒక 10 దోసకాయ ముక్కలు, ఒక 10 చిలకడదుంప ముక్కలు, ఒక 10 ముల్లంగి ముక్కలు, అలానే ఒక 6-7 ములక్కాయలు, కొన్ని వంకాయ ముక్కలు, ఒక టమాటా, కొంచెం సాల్ట్ ఈ ముక్కలు ఉడకడానికి, అలానే కొంచెం పసుపు వేసుకొని ఒకసారి కలిపేసేసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఈ ముక్కల్ని చక్కగా ఉడికించుకుందాము. 10 నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకొని ఒక ముక్క తీసుకొని మనం ఇట్లా స్పూన్తో నొక్కి చూస్తే చక్కగా ఉడికిపోయి ఉంటాయండి. ఇప్పుడు ఇందులో ఒక గుప్పెడు ఫ్రోజన్ బఠానీ వేస్తున్నాను. అలానే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నుంచి తీసిన చింతపండు రసాన్ని పోసుకొని 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఒకసారి అన్నీ కలిపేసేసుకొని ఈ కూరగాయ ముక్కల్ని చింతపండు రసంలో ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఈలోగా మన రైస్ పప్పు కూడా చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఈ రైస్ని ఈ ముక్కల పులుసులో వేసేసుకొని మొత్తం అంతా చక్కగా కలిసిపోయేలాగా కలిపేసేసుకోవాలి. కలిపేసేసుకొని ఇప్పుడు మనం ఇందులో రుచికి సరిపడా ఉప్పు, అలానే 1 టేబుల్ స్పూన్ దాకా సాంబార్ పొడి వేసుకొని ఒకసారి ఈ సాంబార్ పొడి ఉప్పు కూడా చక్కగా కలిసిపోయేలాగా కలిపేసేసుకొని ఇందులో 1 టేబుల్ స్పూను బెల్లం తురుము వేసుకుంటున్నామండి. ఈ బెల్లం తురుము వేయడం వల్ల ఫ్లేవర్స్ అన్నీ కూడా చక్కగా బ్యాలెన్స్ అవుతాయి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసేసుకుందాం. ఇప్పుడు దీనికి మనం పోపు పెట్టుకుందామండి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 3 ఎండుమిర్చి, ఒక గుప్పెడు కరివేపాకు, కొంచెం ఇంగువ వేసుకొని పోపు అంతా కూడా చక్కగా మంచిగా వేయించుకొని మనం రెడీగా పెట్టుకున్న ఈ పప్పు రైస్ ఉంది కదా దాంట్లో ఈ పోపుని వేసేసుకొని పోపు అంతా కూడా రైస్కి పట్టేలాగా మంచిగా కలిపేసేసుకుంటే ఎంతో టేస్టీ అయిన కదంబం అయితే రెడీ అయిపోయిందండి. ఈ కదంబంలో కూరగాయలు, బియ్యం, పప్పులు కలపడం వల్ల ఇది సమతుల్య ఆహారంగా మారి మన శరీరానికి అవసరమైన ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ని అందిస్తుంది. ఇందులో ఉండే కూరగాయలు మరియు ఫైబరు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది మరియు శరీరానికి కావలసిన శక్తిని ఇస్తాయి. దీనిలో మనం బ్రౌన్ రైస్ వాడటం వల్ల ఇది మంచి వెయిట్ లాస్ ఫుడ్గాను ఉపయోగపడుతుంది. అండ్ డయాబెటిక్ పేషెంట్స్ కూడా దీనిని హ్యాపీగా తీసుకోవచ్చు. మరి హెల్దీ టేస్టీ కదంబం ప్రసాదాన్ని 7వ రోజు
శ్రీ మహాచండీదేవి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి ఆ తల్లి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ కదంబం రెసిపీ మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో నాతో షేర్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరొక హెల్తీ అండ్ టేస్టీ నైవేద్యంతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ.